మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ కొమ్మాది ప్రాంతంలో అయితే ఉన్నాము. మన అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఆ యూనివర్స్ ఇంజనీర్ అయినటువంటి విశ్వకర్మ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ వాళ్ళంతా ఈ యొక్క సంబరాలు అయితే కానీ జరుపుకునే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇందులో భాగంగా కమిటీ వాళ్ళు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మరిన్ని విషయాలు తెలుసుకొని మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వకర్మ అనేసరికి ఈ యొక్క ఇంజనీరింగ్కి కానీ ఏదైనా టెక్నికల్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకే పూజ చేసి పని మొదలు పెడతారు. సో దీని గురించి ఏం చెప్తారు? శ్రీ మధురవాడ విశ్వకర్మ భగవాన్ కార్పెంటరీ కళాకారుల సంక్షేమ సేవా సంఘ సభ్యులండి మేము. విశ్వకర్మ అనేది సృష్టికర్త, సృష్టికి మూల పురుషుడు. ఈ విశ్వకర్మ ఈ పంచవృత్తులకే కాకుండా ప్రతి ఒక్క అంటే ఈరోజు ఇంధనం ఒక వస్తువు తయారు చేయడానికైనా దేనికైనా సరే మూల పురుషుడు విశ్వకర్మ భగవానుడే. మైసభ కట్టింది విశ్వకర్మ భగవానుడే. ఆ రోజు నుంచి దేవుళ్ళు అందరికీ అసలు గాలి నీరు మొత్తం శూన్యంలో ఉద్భవించినట్టు విశ్వకర్మ తర్వాత ఈ దేవుళ్ళు దేవతలు అందరూ వచ్చారు కనుక ఆయన జయంతిని సెప్టెంబర్ 17వ తేదీన మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా జరుపుకుంటున్నది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు కూడా మేము చాలాసార్లు విన్నవించడం జరిగింది. ఈ సెప్టెంబర్ 17వ తేదీన మనకి సెలవుగా ప్రకటించాలని కోరుకున్నాం. ప్రస్తుత వాతావరణంలో ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసులు, కలెక్టరేట్లు కానీ బీసీ కార్పొరేషన్లు అన్నింటిలో గత 2 సంవత్సరాల నుంచి ఈ విశ్వకర్మ జయంతిని ప్రభుత్వ పరంగా కూడా చేయడానికి ముందుకొచ్చి చేశారు. ఈ సంవత్సరం కూడా బాగా రెస్పాన్స్ అయ్యింది. ఈ సృష్టికర్త గురించి మనం చెప్పడానికి ఏం లేదండి, చాలా ఉంటుంది ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క మానవుడు ఈరోజు భూమి మీద నివసించినట్టు దీనికి అంతటికీ విశ్వకర్మే మూలకారకుడు అండి మెయిన్. అసలు మా తాలూకా కమ్యూనిటీలో కులాలు అన్నీ అతీతంగా మేము ఇక్కడ కార్పెంటర్ సంఘం ఏర్పాటు చేసి గత 12 సంవత్సరాల నుంచి 13వ సంవత్సరం ఈ సంవత్సరం 13 సంవత్సరాల నుంచి విశ్వకర్మ జయంతి చాలా ఘనంగా మేము జరుపుతున్నాం. ఇక్కడికి చాలామంది మా కార్పెంటర్లు అవ్వండి, విశ్వబ్రాహ్మణులు అవ్వండి, పంచవృత్తుల్లో ఎవరైనా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. దీనికి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఉదయం నుంచి పూజలు, హోమాలు, వ్రతాలు అన్నీ అయిపోయిన తర్వాత అన్న సంతర్పణ కూడా ఒక 2000 మందికి మేము ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. తర్వాత మా విశాఖ జిల్లా విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు గారిని దీని గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మేము జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను. ఈ సందర్భంగా సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి ఇది 3 సంవత్సరాలుగా ప్రభుత్వ పరంగా కూడా చేస్తున్నారు. ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ కూడా ఈ సంవత్సరం ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి ఈ సంవత్సరం మధురవాడలో ఇది అంగరంగ వైభవంగా 13 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మధురవాడ కళాకారుల సంక్షేమ సంఘానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం సృష్టి అనే కార్యక్రమం కూడా అమరావతిలో జరుగుతుంది. అమరావతిలో జరుగుతున్న సందర్భం కూడా మాధవ్ గారికి, అలాగే ఇవాళ జరుగుతున్న విశాఖ జిల్లాలో జరుగుతున్న విశ్వబ్రాహ్మణ సంఘ అభ్యర్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ మధురవాడ విశ్వకర్మ కార్పెంటరీ కళాకారుల సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో నేటికి 13 సంవత్సరాలుగా ఇక్కడ విశ్వకర్మ జయంతిని అయితే మనం జరుపుకోవడం జరుగుతుంది. కావున అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే విశ్వకర్మ అంటే విశ్వాన్ని సృష్టించిన ఒక గొప్ప భగవానుడని ఆ వంశంలో పుట్టినందుకు మాకు చాలా అదృష్టంగా భావించుకుంటున్నాం. అలాగే మన రాష్ట్రమే కాదు దేశాల్లో ఈ యొక్క విశ్వకర్మ ఖ్యాతిని చాటి చెప్పాలని, అలాగే ఈరోజు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని, అలాగే కేంద్రంలో ఉన్న పెద్దలకి, రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ కూడా విన్నవించుకోవడం జరుగుతుంది. అలాగే ఈ విశ్వకర్మ తాలూగా గొప్పదనం చెప్పాలనుకుంటే విశ్వాన్ని సృష్టించిన గొప్ప దేవుడని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ కులంలో పుట్టినందుకు మాకు జన్మ సార్థకం అయ్యింది కాబట్టి. అలాగే విశ్వాన్ని అంటే కైలాసంలో శివుడిని, అదే విశ్వాన్ని అంటే మొత్తం విష్ణుమూర్తిని, అందరిని ఎవరు ఏ భగవంతుడు ఎక్కడ ఉండాలో అక్కడ నిర్మించినటువంటి గొప్ప దేవుడు అయినందుకు ఈ ప్రపంచవ్యాప్తంగా మనం ఈ ఖ్యాతి ఉండాలని, ఇంకా అందరిలో చైతన్యం రావాలని, విశ్వబ్రాహ్మణుల ఐక్యతను చాటి చెప్పుకొని ఉంటారని మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.